చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసే ముహూర్తం మారిందా? తొలుత ఆయన 9న ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు 12న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం మార్చుకున్నట్లుగా వినిపిస్తోంది. జూన్ 9న ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. ఆ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అదే రోజున అమరావతిలో ప్రమాణ స్వీకారం సాధ్యం కాదు కనుక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి 12వ తేదీ మార్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే 12వ తేదీ బుధవారం అంత మంచి రోజు కాదు అని పండితులు అభిప్రాయపడుతున్నారు. మనం అనుసరించే పంచాంగాల గణనల ప్రకారం ఆ రోజు తిథి షష్ఠి అవుతుంది. సాధారణంగా ఒక శుభకార్యం తలపెడుతున్నప్పుడు వారం తిథిని మాత్రమే ప్రధానంగా పరిగణిస్తారు. షష్ఠి నష్టి అనేది సామెత. అంటే షష్ఠి నాడు ప్రారంభించిన ఏ కార్యమైనా సరే నష్టంతోనే ముగుస్తుంది అని అంటారు. అలాంటిది తన జీవితంలో చివరి ఛాన్స్ ఇవ్వమని ప్రజలను కోరి వారి మద్దతు పొందగలిగి అధికారం చేపడుతున్న చంద్రబాబు అందుకు షష్ఠి తిథిని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వారి మీటింగ్లో 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని చెప్పిన తర్వాత బొత్స సత్యనారాయణ 9వ తేదీన ఆయన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఆ రోజు తిథి తది అవుతుంది. విధియ తదియలందు విభవమ్ము చేకూరు అని శాస్త్రం చెబుతోంది కనుక 8న శనివారం విధి అయినప్పటికీ 9న ఆదివారం కాబట్టి ఎక్కువ మంది హాజరు కావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఆ తేదీని నిర్ణయించారు. చంద్రబాబు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తరువాత ఆయన కూడా అదే రోజున ప్రమాణం చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. మంచి రోజు కావడంతో మోడీ కూడా అదే రోజున ప్రమాణం చేస్తున్నందున ఇప్పుడు చంద్రబాబు మార్చుకోవాల్సి వచ్చింది. అంతవరకు ఓకే, కానీ 12న షష్ఠి నాడు ఎందుకు ముహూర్తం ఎంచుకున్నారు అనే చర్చ పలువురిలో నడుస్తోంది. దాని బదులు 13న సప్తమి నాడు ముహూర్తం పెట్టుకోవచ్చు, కానీ విదేశాలలో 13 అనేది అశుభ సూచకంగా భావిస్తారు. 14వ తేదీకి వెళితే అష్టమి కూడా అశుభంగా భావిస్తారు. 9న కాకుండా 10న చేయాలి అనుకుంటే ఆ రోజు చవితి మంచిది కాదు. 11న పంచమి మంచిదే కానీ మంగళవారం అవుతుంది. ఈ రకంగా 9వ తేదీ దాటితే చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకారానికి సరైన ముహూర్తం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.